అమ్మా శశి, చెప్పండి. చెప్పాల్సింది నేను కాదమ్మా, నువ్వే. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇంకెలా ఉంటుంది? ఈ అయోధ్య నిలయం దొంగలు దోచుకుపోయినట్టు బావురమంటుంది. తుఫాను ముంచెత్తినప్పుడు అల్లాడిపోతున్న జనంలాగా కల్లోలంగా ఉంది. అంతవరకు తెలుసు, కానీ ఆ ఇంట్లో పెద్దవాళ్ళు మా కోడల్ని కాపురానికి పంపించే విషయంలో ఏం ఆలోచిస్తున్నారా అని. టుడు ఆర్ నాట్ టుడు అనే డైలమాలో పడ్డట్టు ఇంత జరిగాక అమూల్యని కాపురానికి ఎలా పంపించాలి, పంపించకపోతే ఎలా అని వాళ్లల్లో వాళ్లే గింజకుపోతున్నారు. పైకి మాత్రం పంపించేదే లేదు అని బెట్టు చూపిస్తున్నారు. శశిరేఖ, ఇప్పటిదాకా నువ్వు చేసింది ఒక ఎత్తు, ఇక ముందు చేయాల్సింది మరో ఎత్తు. నా పగ తీరాలన్నా, నేను అనుకున్నది జరగాలన్నా తప్పనిసరిగా అమూల్య కాపురానికి రావాల్సిందే. అలా వచ్చేలా చేయాల్సిన బాధ్యత కూడా నీ మీదే ఉందమ్మా. కూల్ కూల్ అసెట్. ఎన్ని చేసిన దాన్ని అది మాత్రం చేయకుండా ఉంటానా? ఇంట్లో పెద్దవాళ్లు కాదంటున్నా, పరిస్థితులు భయపెడుతున్నా చచ్చినట్టు అమూల్య కాపురానికి వస్తుంది, వచ్చేలా చేస్తుంది ఈ శశిరేఖ. అల్లుడు, తీసుకో. వద్దంకల్, నాకు చాలా బాధగా ఉంది. నా చెల్లెలు అమూల్య జీవితం నాశనం అయిపోయినందుకు నా గుండె మండిపోతోంది. అల్లుడు, అన్ని బాధలను తగ్గించేది ఈ మందొక్కటే. నా మాట విని ఒప్పికువే. తీసుకో బాలు. నేనిలా చూస్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. కనీసం నువ్వు ఇలాగైనా రిలాక్స్ అయితే నాకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది. తీసుకో. తీసుకో అల్లుడు. ఇంత మోసమా? ఇంత దారుణమా? ఇంత అన్యాయమా? ఛ! ఆ చందుగాడి మీద నాకు మొదట్నుంచి అనుమానంగానే ఉంది. ఈ సంబంధం వద్దు, వాడు అమూల్యకి కరెక్ట్ కానే కాదు అన్నాను. ఎంతగానో చెప్పాను, కానీ ఎవరూ నా మాట విననే లేదు. రాస్కెల్! వాణ్ణి నిలువునా షూట్ చేసి పడేయాలన్నంత మంటగా ఉంది. బాలు, ప్లీజ్, మనమిప్పుడు తొందరపడకూడదు. మన అమూల్యకి పెళ్లి జరిగిపోయింది, ఆ ఫస్ట్ నైట్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం తొందరపడితే అమూల్య బ్రతుకు ఏమైపోతుంది? అల్లుడు, బాధపడకు. ఇప్పుడు మనం చేయాల్సింది ఆవేశంతో రెచ్చిపోవడం కాదు,
అమూల్య జీవితాన్ని నిలబెట్టడం. అవును బాలు, అసలు పరిస్థితి ఇంత దాకా రావడానికి కారణం మీ రామన్నయ్య సీత వదినలే కదా. వాళ్లే మనం వద్దన్నా కూడా పట్టుబట్టి ఈ పెళ్లిని జరిపించారు. అమూల్య బ్రతుకుని నాశనం చేశారు. పాపం అమూల్య తన జీవితాన్ని తలుచుకుంటే గుండె చెరువైపోతుంది. ఇటు పుట్టింట్లో ఉండలేదు, అటు అత్తారింటికి వెళ్ళలేదు. తన బతుకు త్రిశంకు స్వర్గంలో తయారైంది. చెప్పు బాలు, ఈ పెళ్లిని మా చేతుల మీదుగానే మేమే గొప్పగా జరిపించాము, పెళ్లి పెద్దలుగా మేమే వ్యవహరించాము, అన్నీ మేమే దగ్గరుండి చూసుకున్నాము, మొత్తం క్రెడిట్ మాది అన్నట్టు ఫోజులు కొట్టారు కదా మీ అన్నయ్య వదిన. ఇప్పుడేమంటారు? అవును, వాళ్ళ తొందరపాటు వల్లే అమూల్యకి గతి పట్టింది. ఇప్పుడు అమ్మా నాన్న వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో తెలిసిందా? ఏం జరిగినా సరే అమూల్యని అత్తవారింటికి పంపనేకూడదన్నట్టు మాట్లాడుతున్నారు. ఓకే, పంపించరు సరే, కానీ పెళ్ళైన ఆడపిల్లని పుట్టింట్లోనే ఎన్నాళ్ళని ఉంచుకుంటారు? రేపు నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటే మనకే తల వంపులు కదా. పేరుకి పెద్దవాళ్ళు, ఆ మాత్రం ఆలోచన కూడా లేదు. అదేమంటే అంతా మా ఇష్టం అన్నట్టు ఏదేదో వాగుతున్నారు. బాలు, ఇలా అంటున్నానని నువ్వు తప్పుగా అనుకోవద్దు. నీ చెల్లి బ్రతుకు బండలైతే అందుకు కారణం ముమ్మాటికి మీ అన్న వదినలే. బేబీ, అల్లుడు గారు చాలా బాధలో ఉన్నారు. ఇంటికి తీసుకెళ్ళమ్మా. అల్లుడు. బాలు, ఇలాంటప్పుడు నువ్వే లీడ్ తీసుకోవాలి. ఎలాగైనా అమూల్యని నువ్వే మోటివేట్ చేయాలి. సరే పద పోదాం, ఇప్పటికే లేట్ అయింది. అల్లుడు. యష్, నేనే అన్నయ్యగా నేనే అమూల్యకి ఏ డిసిషన్ తీసుకోవాలో చెప్పేస్తాను. డాడ్, వస్తాం. అల్లుడు అల్లుడు, నెమ్మదిగా. జాగ్రత్త జాగ్రత్త. అమ్మా తీసుకెళ్ళమ్మా. బాయ్. జాగ్రత్తగా తీసుకెళ్ళమ్మా. జాగ్రత్త. అమూల్య, అమూల్య, అమలు, ఒకసారి ఇలా రామా. అమలు, ఏంటన్నయ్యా? అమలు, నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే అదే జరిగిపోయింది. వీళ్ళందరూ కలిసి నీ జీవితాన్ని నాశనం చేశారమ్మా. ఒక్కగానొక్క చెల్లెలివి, నువ్వు హ్యాపీగా ఉండాలని నేనెప్పుడు కోరుకునేవాణ్ణి. కానీ ఇప్పుడు చూడమ్మా ఏమైందో. మీ శశి వదిన నేను వద్దు వద్దు అంటున్నా
వీళ్ళు వినకుండా ఆ చందుగాడితో నీ పెళ్లి జరిపించారు. బాలు, నీ కండిషన్ బాగాలేదు, లోపలికెళ్ళు. ఏ ఎందుకు వెళ్ళాలమ్మా? నిజం చెప్తే నిష్ఠూరంగానే ఉంటుంది. చెప్పండి, నా చెల్లెలికి మీరంతా కలిసి ఏం జవాబు చెప్తారో చెప్పండి. బాలు, అమ్ములు బాగోగులు చూసుకోవడానికి అమ్మా నాన్నలం మేమున్నాం. హా పెద్దవాళ్ళందరూ ఉండే కదా అమూల్య బ్రతుకుని ఇలా బండలు చేశారు. శశి, ఏం మాట్లాడుతున్నావు? అమ్ములకిలా జరిగినందుకు అందరం బాధపడుతున్నాం. ఏంటోదినా, బాధపడితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? తప్పో ఒప్పో పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడేం చేయాలి చెప్పండి, ఏం చెయ్యాలి? పద్ధతి ప్రకారం పెళ్ళైన ఆడపిల్లని అత్తవారింటికి కాపురానికి పంపించాలి. శశి, ఎప్పుడు ఏం చెయ్యాలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నీకన్నా నాకన్నా ఇంట్లో పెద్దవాళ్ళకే బాగా తెలుసు. తెలిసి ఏం ప్రయోజనం? చెప్పండి చెప్పండి బావగారు. పెళ్ళైన ఆడపిల్లని, అది కూడా చందుతో మొదటి రాత్రి కూడా జరిగిపోయాక ఇప్పుడు కూడా మీ ఇష్టం వచ్చిన నిర్ణయాన్నే తీసుకుంటామంటున్నారా? చూడమ్మా శశి, ఇది సున్నితమైన విషయం. అవుననో కాదనో క్షణాల్లో నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు. అందుకని పెళ్ళైన ఆడపిల్లని పుట్టింట్లో ఉంచేసుకుంటారా? తన మనసులో అత్తారింటికి వెళ్ళాలని ఉన్నా మీ పెద్దరికంతో తన మనసులో మాటని చెప్పనివ్వకుండా అడ్డుపడుతున్నారు. ఏంట్రా, ఇందాకటి నుంచి చూస్తున్నాను, అమ్మా నాన్నల కన్నా తాతయ్య కన్నా అమ్ములు బాధ్యత నీకే ఎక్కువైనట్టు అలా మాట్లాడుతున్నావేంటి? అవును, మీ అందరికంటే ఎక్కువ బాధ్యతగా ఫీల్ అయ్యాం కాబట్టి ఈ పెళ్లిని జరిపించొద్దు అన్నాం. కానీ మీరందరూ కలిసి మా ఇద్దరి నోర్లు మూయించారు. ఇప్పుడు అమూల్య చేత కన్నీళ్లు పెట్టిస్తున్నారు. శశి, వద్దు. అసలే ఇంట్లో అందరూ బాధలో ఉంటే కావాలని ఇంకా రెచ్చగొట్టాలని చూడద్దు. వింటున్నావు కదా బాలు, మనం రెచ్చగొడుతున్నామంట. సరే, నేనే మాట్లాడ్ను. నీ చెల్లికి నువ్వేం చెప్పుకుంటావో చెప్పుకో. అమలు, నీ మంచిని కోరుకునే అన్నయ్యగా నీకు ఒకే ఒక్క మాట చెప్తాను, వినమ్మా. పెళ్ళైన ఆడపిల్లకి అత్తారిల్లే కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండాలి. అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే భార్యకి భర్తే కేర్ టేకర్ అని మనం గ్రహించుకోవాలి. సో ఫైనల్గా నేను చెప్పేది ఒక్కటే అమ్మా, చావో రేవో నీ అత్తారింట్లో నీ మొగుడు దగ్గరుండి నువ్వే తేల్చుకో. బాలు, అందరూ గొప్పోళ్ళు అయిపోయారు ఏంటో. అమ్ములు, ఊరుకో తల్లి.
వదలను. నా చెల్లెల్ని మోసం చేసిన ఆ దుర్మార్గుడు, నీచుడు, క్యారెక్టర్ లేని ఆ బద్మాష్గాడు, ఆ చందుగాని నేను ప్రాణాలతో వదిలిపెట్టను. వాణ్ణి మాత్రమే కాదు, కపట నాటకంతో ఆ రాస్కెల్కి సపోర్ట్ చేసిన వాడి అమ్మా నాన్నల్ని కూడా వదిలిపెట్టను. అమ్ములు, పదమ్మా. ఆ దేవుడికి దండం పెట్టుకుంటే ఏదైనా ఫలితం ఉంటుందమ్మా. నా పెళ్లి శుభలేఖని ముందుగా దేవుడికే సమర్పించారు కదమ్మా. ఏం చేశాడు? ఆ దేవుడు నా బతుకుని నవ్వుల పాలు చేశాడు. అమ్ములు, అలా నిరాశగా మాట్లాడుకో. మన చేతుల్లో ఏదీ లేనప్పుడు కాలమే అన్ని సమస్యలకి పరిష్కారాన్ని చూపిస్తుంది అంటారు. లేదు, నా సమస్యకి పరిష్కారమే లేదు. నా మాట విను తల్లి. కాసేపు ఆ దేవుడు ముందు నిలబడితే మనసుకి ఊరటగా ఉంటుంది. రామ్మా, పద. అమ్మా, నమస్కారం అమ్మా. నమస్కారం పూజారి గారు. మా అమ్మాయి పేరు మీద అర్చన చేయండి. అలాగే అమ్మా. ఓం అమూల్య నామధేస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధన కనక వస్తు వాహన సిద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం పూజాం కరిష్యే. ఎందుకు ఎందుకు స్వామి? నేనేం పాపం చేశానని నాకు ఈ శిక్ష? చందు మంచివాడని నమ్మాను, ఇష్టపడ్డాను, ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను. నా వాడే అనుకుని మనస్ఫూర్తిగా నా సర్వస్వాన్ని అర్పించాక ఎప్పుడు నా మీద కవితలు అల్లిన వాడే కర్కోటకుడని తెలిస్తే నేనేం చెయ్యను, ఎలా బతకను? ఇదిగో చూసావా, ఆ రాణిగారు తన కూతురికి వెనక ముందు చూడకుండా ఓ దిక్కుమాలవాడితో పెళ్లి జరిపించి ఆ పిల్ల గొంతు కోసిందంట. అవునవును, నేను విన్నాను. ఆ పిల్లకి పరమ నికృష్టుడైన మొగుడుతో మొదటి రాత్రి కూడా అయిపోయిందట. రామరామ, ఇప్పుడా పిల్లకి ఏ కడుపో కాలో వస్తే అవ్వా, ఆ కుటుంబానికి ఎంత అప్రతిష్ట. అయ్యో, అప్రతిష్ట అని మెల్లిగా అంటావేంటే? రేపో మాపో ఆ పిల్ల వాంతులు చేసుకుంటే అంత గొప్ప అయోధ్య నిలయంలో అందరూ తలకొట్టేసినట్టు కుళ్ళి కుళ్ళి చావరు. అందుకే అంటారు, ఆడపిల్లకి పెళ్లి చేయాలి అంటే పిల్లాడి గురించి పూర్తిగా తెలుసుకోవాలి అని. పాపం కాళ్ళ వెళ్ళపడినా ఇప్పుడు ఆ అల్లుడుగాని కనికరించకపోతే ఆ పిల్ల ఏ ఏట్లోనో నూతిలోనో దూకి చావాల్సిందే కర్మ. సీత, అమలు, అమూల్య, అమలు, అమూల్య, ఆగమ్మా. ఈ రోజు నా పెళ్లి ఏంటి, మీరు హుషారుగా లేరేంటి? అల్లుడు, నువ్వేం చేస్తావో తెలీదు. ఈ రోజు పెళ్ళంటే రేపటికల్లా నా కూతురికి బుడుక్కు బుడుక్కు మన వాంతులు రావాలి, బుడుక్కు బుడుక్కు మన వాంతులు రావాలి. ఏమిటండి మీరు మాట్లాడేది?
ఎలాంటి వాడైనా సరే చందు ఇప్పుడు నా మొగుడు. అది నా అత్తగారిల్లు. ఇక మీదట నేనుండాల్సింది అక్కడే. కాపురానికి వెళ్ళాలనే నిర్ణయాన్ని నువ్వు మనస్ఫూర్తిగానే తీసుకున్నావా?